నైస్ నేమ్. యా థ్యాంక్ యూ. మిస్టరీ యూ విల్ నెవర్ నో. నెవర్ అండర్స్టాండ్. మైను MYNU. యూ అండర్స్టాండ్. యా ఓకే మైను. సరే మణి గారు, వెన్ ఇట్ స్టార్ట్స్ వేర్ ఇట్ స్టార్ట్స్ అని అడిగే ముందు మ్యాజిక్ మెంటలిజం బోత్ ఆర్ డిఫరెంట్ రైట్? ఇట్స్ జోనర్ యాక్చువల్లీ. మ్యాజిక్ అనేది ఒక ఇల్యూజన్, బేసిక్ ఇల్యూజన్ యూ అండర్స్టాండ్ రైట్? యా. ఇల్యూజన్ అని ఒక మదర్ అనుకోండి, వాటి యొక్క పిల్లలు అంతా మ్యాజిక్, మెంటలిజం, హిప్నోసిస్, ఇల్యూజన్స్, ఇట్లా రకరకాల చాలా టైప్స్ ఉంటాయి అనమాట. కంజూరింగ్, ఇవన్నీ జోనర్స్ అనమాట. కన్షరింగ్ కూడా ఇట్స్ లైక్ ఇప్పుడు మన డాన్స్ లో క్లాసికల్, వెస్టర్న్, హిప్ హాప్ ఎలా చెప్తామో అట్లా మ్యాజిక్ ఒక మీరు ఇల్యూజన్ ని ఒక మాయాజాలం ఒక పేరు పెట్టుకుంటే దాని యొక్క సబ్ కేటగిరీస్ లో డివైడ్ చేయొచ్చు, లైక్ వాళ్ళ యొక్క జోనర్స్ లో డివైడ్ చేయొచ్చు వీటిని. అంటే హైడ్ లైక్ ఇప్పుడు మనం అన్నట్టు మెంటలిజం నేను విన్నాను, మెంటలిస్ట్ అంటారు. హిప్నోసిస్ విన్నాను, హిప్నోటైజ్ చేస్తారని తెలుసు. వాట్ అబౌట్ కంజూరింగ్? అంటే కంజూరింగ్ అంటే లైక్ మీరు బర్త్డే పార్టీస్ లో చూస్తుంటారు, మెజిషియన్స్ కొన్ని యాక్ట్లు చేస్తుంటారు. ఓకే ఓకే ఓకే. సో వాటిని కంజూరింగ్ యాక్ట్స్ గా చెప్పొచ్చు అనమాట. ఒకవేళ ఆడియన్స్ తక్కువ, చిన్న స్కేల్ ఆఫ్ ఒక థియేటర్ టైప్ లో ఉందనుకోండి, దాన్ని పార్లర్ మ్యాజిక్ షో అంటారు. ఓకే. లేదు దగ్గర క్లోజ్అప్ లో కూర్చొని మ్యాజిక్ షో చేశారనుకోండి, దాన్ని క్లోజ్అప్ మ్యాజిక్ షో అంటారు. గ్రాండ్ స్కేల్ ఇల్యూజన్స్, పెద్ద పెద్ద లైక్ గాల్లో ఎగడాలు, మనుషుని కోయడాలు, ఇట్లా రకరకాల చిన్నప్పుడు చూస్తుంటారు మీరు, సర్కార్ గారు ఇలాంటివి. సో ఇలాంటి వాటిని అంటే ఇల్యూజన్స్ అంటారు. ఓకే. హిప్నోసిస్ అంటే మనకు తెలిసిన సినిమాల్లో చూసినప్పుడు మరి ఎగ్జాక్ట్ చూపిస్తారు కానీ అలా ఉండదు. ఇట్స్ హిప్నోసిస్ కూడా ఒక సజెషన్స్ చెప్పడం, మరి ఫాలో అవ్వడం, ఇట్లా ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ మ్యాజిక్ ఫీల్డ్ అనమాట. ఓకే. సో లైక్ జనాలను ఎంటర్టైన్ చేయడం మాత్రమే. ఇవన్నీ సబ్ క్లాసెస్, జోనర్స్ అని చెప్పొచ్చు. స్టైల్ డిఫరెంట్, ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఒక్కొక్క స్టైల్ ఇష్టం అనమాట. ఓకే. ఇప్పుడు మైకిల్ జాక్సన్ డాన్స్ వేరే ఉంటుంది, లేదంటే క్లాసికల్ మన డాన్స్ వాళ్ళ స్టైల్ వేరే ఉంటుంది. మీకు ఇదే డాన్స్ ఎందుకు చేస్తున్నారు అంటే మనం ఆన్సర్ చేయలేం కదా, లైక్ వాళ్ళ చాయిస్ అది. అట్లా